నేను ఐటీ చేశానన్న. మామూలు ఇప్పటివరకు అది చిన్న చిన్న పనులు చేసుకున్నాం. కానీ ఐటీ వల్ల మాకు ఏమైనా ఉద్యోగస్తులు మాకు ఆశిస్తున్నాం. ప్రభుత్వం మీద ఫుల్ నమ్మకం ఉంది. ఆల్రెడీ మొన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. మా వంతు మేము కృషి చేస్తున్నాం, జాబ్ కొట్టడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి ఈ సంస్థ పెట్టడం చాలా హ్యాపీనే. ఎందుకంటే ఎంత పెద్ద ఈ ఊర్లో మాతే ఒక బస్సు రావడం కూడా కష్టం. అలాంటి ఈరోజు హెలికాప్టర్ వచ్చి ఇక్కడ దిగి ల్యాండ్ ఎంత సంతోషకరమైన వాతావరణం చూసామంటే అది ఆయనకి ముందుగా నారా చంద్రబాబు నాయుడుకి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా ఈ గ్రామాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మేము ఇప్పటివరకు మామూలు చిన్న చిన్న కంపెనీలు చేసుకున్నాం. మా 15,000 20,000 అంతవరకే. ఈ కంపెనీలో సెటిల్ అయితే మా జీవితాలు మారుతాయని మాకు చాలా ఆనందంగా ఉంది. మారుతాయి కూడా మేము ఆయన ముందుగా కృతజ్ఞతలు చేస్తున్నాం, వస్తాయన్న ఆశతో. ఎందుకంటే చూస్తున్నారు, మీరు ఇప్పుడు చూసి ఉంటారు, ఇంతకుముందు ఇక్కడ ఈ కొండ లోపల రావడానికి ఎవరో సాధారణ ఒకరు ఇద్దరు మహా అయితే. ఇప్పుడు రోడ్లు చూస్తే ఎలా ఉన్నాయి, ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రణాళిక ఎలా ఉంటుందో, వాళ్ళ మ్యాపింగ్ ఎలా ఉంటుందో చూస్తే ఇంకా ఒక్కొక్కటి నా భవిష్యత్తు ఎలా ఉంటుంది నెక్స్ట్ తరానికి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసినంతలా ఇంకే ప్రభుత్వం లేదు. ఇది ఒక అద్భుతమైన రోజు అండి. ఇది ఈ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈ నియోజకవర్గం కానీ అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ విధంగానే ఉంటుందని చెప్పి అందరికీ కూడా నమ్మకం ఉంది సార్. గత 5 సంవత్సరాల్లో పోల్చి చూసుకుంటే అంత ఒక 30 సంవత్సరాలు వెనక్కిపోయింది సార్. ఈ యొక్క రాష్ట్రం చేసుకున్న అభివృద్ధికి కానీ అలాగే సంక్షేమానికి కానీ ఎవరు నోచుకోలేదు సార్. అలాంటిది వికలాంగులకి 3,000 అన్నది 6,000 చేసి, అలాగే ఒకసారి 1,000 రూపాయలు పెంచిన సందర్భం ఏదైనా ఉందంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెల్లిందని చెప్పేసి ఇంకా చెప్పగలం సార్. ఇక్కడ మనకి పాజిటివ్ నియోజకవర్గం, ఇక్కడ స్టీల్ ప్లాంట్ రావడం మనకి చాలా ఆనందంగా ఉంది. గత 5 ఏళ్ళలో కూడా మనకి ఇటువంటి ఫ్యాక్టరీలు అనేది ఎక్కడ కూడా లేవు. ప్రజెంట్ మన టీడీపీ వచ్చి ఇలా చేయడం కూడా చాలా గ్రేట్. కంపల్సరీగా అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తారు, చదువుకున్న అందరికీ కూడా వస్తారు ఉద్యోగాలు. సో అదే అంటే ఇక్కడ ఇంత పెద్ద భూమి పూజ జరగడం, 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ అర్సెల్ మెటల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ అనేది నిర్మాణం జరుగుతుంది అనుకున్నారా ఎప్పుడైనా మీరు? మేము ఎప్పుడు కూడా అనుకోలేదు జరుగుతుంది. ఇంత భారీ ఎత్తున కూడా ఇంత అమౌంట్ ఇంత పెడతారని కూడా అనుకోలేదు. నక్కపల్లిలో రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం కూడా లేదు. కానీ మొన్న డిఎస్సీ ఒకటి ఇచ్చారు, ఒక కానిస్టేబుల్స్ ఇచ్చారు. ప్లస్ ఏంటంటే ఆ క్యాలెండర్ దాన్ని క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనకి మొన్న ఉగాదికి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళని చదువుకున్న వాళ్ళకి ఇంకా ఉద్యోగం. మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో నక్కపల్లి మండలంలో మనకి అతిపెద్ద పరిశ్రమ రావడం చాలా గొప్పతనం. ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. అందువల్ల మనకి ఇక్కడ ఈ పరిశ్రమ రావడం మాకందరికీ కూడా శుభ కార్యక్రమం. ఎంచేదంటే ఎక్కువ యువతులు నిరుద్యోగులుగా ఉన్నారు కాబట్టి ఆ నిరుద్యోగ సమస్య తీరుతుంది. మన చంద్రబాబు నాయుడే కాదు, మన నారా లోకేష్ గారు మరి తెచ్చినటువంటి పరిశ్రమలకి యువతకు మంచి ఉద్యోగావకాశాలు కలగడం చాలా సంతోషకరం.